క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. లేవియా ఖండం 26వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. లేవియా ఖండం యొక్క ముగింపుకు మనం వస్తున్నాం. 26, 27 అధ్యాయాలు. అయితే ఇక 26వ అధ్యాయంలో దీవెన మరియు ప్రతీకారం, ఆశీర్వాదము లేదా శాపం, అనేక విషయాలు, నియమాలు, నిబంధనలు, కట్టడలు, అర్పణలు, మరి మేనర్ ఆఫ్ లైఫ్, జీవిత విధానం ఎన్నో రాస్తూ వచ్చాడు. ఇక ఈ అధ్యాయంలో చెబుతున్నాడు, దీవించబడ్డానికి మీకు మీ చేతిలో పని, లేదా మీకు ఆ స్వాతంత్రం ఉంది, లేదా ఆ దీవెనకు బదులుగా శపించబడ్డానికి, ప్రతీకారం పొందడానికి కూడా అది మీ చేతిలో ఉందని. దీవించబడేదానికి, ఆశీర్వదించబడేదానికి ప్రాముఖ్యమైన మాట ఎప్పుడు దేవుని మాట ఒకటే. 26వ అధ్యాయంలో 3వ వచనంలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల, నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు ఎలాగ దీవిస్తాడో నేను మాట్లాడతాను. ఎందుకంటే 26వ అధ్యాయంలో 14వ వచనం నుండి 39వ వచనం వరకు ఆజ్ఞలు పాటించకపోతే వచ్చేటువంటి ప్రతీకారము, ఆపద, కష్టం, అది వివరించడం నాకు మనసు లేదు. మీరు అధ్యాయం అంతా చదవండి. అయితే ఆజ్ఞలు పాటించినప్పుడు చేసేటువంటి పని ఏంటంటే, మొదటిగా 4వ వచనంలో, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయి దేవుడని రాస్తాడు కదా. విత్తనమిచ్చేవాడు దేవుడే. ఆ విత్తనము వృద్ధి పొందినట్లుగా విత్తనము కొరకు వానను కురిపించేవాడు కూడా దేవుడే. కీర్తనాకారుడు అంటారు 65వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, నీవు భూమిని దర్శించుచున్నావు, భూమిని నీవు దర్శించి దాన్ని తడుపుచున్నావు అంటున్నాడు. భూమికి మహదైశ్వర్యం ఎప్పుడు? వర్షం లేకుండా ఉంటే, కరువు కలిగితే ఆ భూమి అంతా ఎండిపోయి చీలికలుగా మార్చబడి వ్యర్థమైన భూమిగా మిగిలిపోతుంది. కానీ దానికి మహదైశ్వర్యం ఎప్పుడు కలుగుతుంది? దేవుడు ఎప్పుడైతే వర్షాన్ని పంపిస్తాడో, ఆ భూమి వర్షాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో, ఎప్పుడైతే అది మొలకెత్తుతుందో, అదే కదా ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వచనాలు మనం ధ్యానించడం ద్వారా కూడా మనకొక విఘ్నత వస్తుంది. మనలో కొన్ని ప్రశ్నలు మొదలై ఆ జవాబులు మనం వెతుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఇంత స్పష్టంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు ఇలా దీవిస్తానని మాట్లాడుతున్నాడే, మరి ఎందుకని నా జీవితంలో ఈ లేమి, ఈ కొరత? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు యెహోవా కన్నులట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయట. అంత మాత్రమే కాక తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలమును ఆయన కురిపించినప్పుడు ధాన్యము, ద్రాక్షారసము, నూనె నువ్వు కూర్చుకుందు అంటాడు. నీకు మాత్రమే కాక నీకు సంబంధించిన పశువులకు కూడా కొరత లేకుండా పర్వతం పైన గడ్డిని మొలిపించేవాడు ఆయనే. ఇక లేవియా ఖండం 26వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చూడండి. ఆ దేశములో నేను మీకు క్షేమం కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమేదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. ఒకటి, సమృద్ధి అయినటువంటి ఆహారమును పంటనిస్తానంటున్నాడు. రెండవది, ఏ తొందర, ఏ భయము లేకుండా క్షేమముగా, నెమ్మదిగా నివసించినట్లుగా, పైగా మీ శత్రువులను మీరే తరుమునట్లుగా చేస్తానంటున్నాడు. యోబు అంటాడు కదా 11వ అధ్యాయంలో, నమ్మకమునకు ఆస్పదం కలుగుతుంది కనుక నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు. ఇలా క్షేమంగా, సురక్షితంగా పడుకొని నిద్రపోవడం కూడా పెద్ద అద్భుతం అని అనుకుంటున్నారా? మీరు గమనించండి, లోకంలో ఎంతమంది ఎటువంటి కలవరములతో, భయముతో బ్రతుకుతున్నారో. లేకపోతే కీర్తనాకారుడు కూడా రాస్తాడా, నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావని. ఇది నీతిమంతులకే సాధ్యం. ఆపద, కీడు వస్తుందన్న వార్త విన్నను వాళ్ళు అధైర్యపడకుండా నెమ్మదిగా పడుకొని నిద్రపోతారు. శత్రువులను మీరు తరుముతారు, మీలో 5 100 మందిని, 100 మంది 10,000 మంది తరుముతారు అంటే ఏదో అలా టూకీగా రాస్తారని కొంతమంది అనుకుంటుంటారు. గిద్యోను చరిత్రలో మనం ఏం చూసాం? 10,000 మందిని గిద్యోను సమకూర్చాడు. దేవుడు అనుమతించాడా? కేవలం 300 మందితో సముద్ర ఇసుక రేణువులంతగా మిడతల దండుగా దిగినటువంటి శత్రువులను 300 మందితో గిద్యోను జయం పొందలేదా? గుర్తించండి, ఇవన్నీ మనం ధ్యానిస్తున్న ఆశీర్వాదాలన్నీ ఎప్పుడూ
నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఈ అధ్యాయం అంతా కూడా దాదాపుగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలాగా కూడా ఉంది. ఇక మీరు లేవియాకాండం 26వ అధ్యాయంలో 9వ వచనం గమనించండి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఏ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు పోగొట్టడం లేదు. ఆదికాండం 17వ అధ్యాయంలో 6వ వచనంలో అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నీకు అత్యధికంగా సంతానవృద్ధి కలగజేసి నీలోండి జనములు వచ్చినట్లు రాజులు వచ్చినట్లుగా నియమిస్తానని చెప్పాడు కదా. అయితే ఐగుప్తులో మన పితరులు, దేవుని ప్రజలు ప్రబలకుండా విస్తరించకుండా ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసి వారిని హింసించిన, వారిలో మగబిడ్డల్ని చంపే ప్రయత్నం చంపేసిన కీర్తనగాడు అంటాడు 105వ కీర్తనలో, ఎంత గొప్ప దేవుడు చూడండి, 24, 25 వచనాల్లో, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఈ ప్రజలు మనల్ని మించిపోతున్నారు, విస్తరిస్తున్నారు లెక్కకు. యుద్ధం జరిగినప్పుడు శత్రువుతో చేరి మనతో యుద్ధం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని ఫరో ఎన్ని కుయుక్తులు పడ్డాడు. అతడు అణిచివేస్తున్న కొలది దేవుడు ఇంకా విస్తరింపు చేస్తూ వచ్చాడు. అదే 107వ అధ్యాయంలో కీర్తనలు 38లో చూస్తే దావీదంటాడు, నీవు వారిని ఆశీర్వదించగా వారికి అధికముగా సంతానవృద్ధి కలిగెను, పైగా నీవు వారి పశువులను కూడా తగ్గనీయలేదు. చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రార్థన చేయటం. ఏ సమస్యకైనా ప్రార్థన, ఏ అక్కరకైనా ప్రార్థన. నిజమే కదా, ప్రార్థన తప్ప మరొకటి ఏముంది మనకు అనుకుంటున్నారా? తప్పనట్లేదు, ప్రార్థన చేయాల్సిందే. అయితే దేవుడు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, నిబంధనలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి వీటిని అనుసరించకుండా, వీటిని పాటించకుండా సమస్యల మధ్యలో ఎంతగా ప్రార్థించే లాభం ఏంటి? అటివాడు దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందగలడా? ఇక ఈ అధ్యాయంలో అన్ని ఆశీర్వాదాల కంటే ఇక అన్నీ వివరించ సాధ్యం కాదు, కానీ నాకు బాగా సంతోషం అనిపించిన అంశం ఒకటి ఉంది లేవియాకాండం 26వ అధ్యాయంలో. మీరు గమనించండి, 11వ వచనంలో, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుని యందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవునైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని. ఈ సకల ఆశీర్వాదాల కంటే దేవుడు మన మధ్యలో ఉండటం, దేవుడు మన పైన కటాక్షము చూపడం లేదా మనసు పెట్టడం, ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం, ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముంది? దేవుడే మన మధ్యలో ఉంటే ఏ ఆశీర్వాదం కలుగుంటుంది? నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనంలో మోషేతో మాట్లాడుతూ, నేను అంటే వారి మధ్యలో నివసించినట్లుగా నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడా? ఇప్పుడైతే మనల్ని మందిరంగా మలిచి మనలో నివాసం ఉంటున్నాడు. ఇక చివరిగా ఒక మాట చదవాలని నేను ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనాలు మీరు గమనించండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని నెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించినట్లా శాపమును మీకు కలుగును. వీ హ్యావ్ ఫ్రీడమ్ టు చూజ్ ఎనీథింగ్. అధ్యాయం ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, దీవెన లేదా ప్రతీకారం, దీవెన లేదా శాపం. ఇక ఏ కారణాలు మనం వెతకూడదు, ఎవరి మీద పడి మనం ఎడవకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచామా, ఆయనే మాట్లాడుతున్నాడు, ఈ దీవెన వచనాలు నీకు వర్తిస్తాయని. ఆయన ఆజ్ఞలను నువ్వు విసర్జించి తిరిగావా, నువ్వు శాపం సమకూర్చుకుంటావని. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచున్నట్లుగా దేవుడు నీకు మెత్తని హృదయం దయచేయను గాక. ఆయన తన నిబంధనను మీ హృదయముల మీద రాయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.